ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పొయ్యితో పని లేదు, ఆవిరిలో ఉడికించాల్సిన పని లేదు. ఇన్స్టెంట్ అటుకుల ఇడ్లీ 2-3 నిమిషాల్లో చేసేసుకోవచ్చు, 3-4 నిమిషాల్లో చట్నీ చేసేసుకోవచ్చు. మరి అట్లా పోషకాలతో ఉండి ఆవిరితో ఉడికించాల్సిన పని లేకుండా ఇన్స్టెంట్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవచ్చు ఈరోజు మీకు స్పెషల్గా అటుకులతో చూపించబోతున్నాం. 3 అటుకుల్ని తీసుకున్నాం. 2 కప్పులు పచ్చి కొబ్బరి తురుము, 1/2 కప్పు ఇడ్లీ పిండి కలుపుకోవటానికి కొబ్బరి పాలు 1 కప్పు తీసుకున్నాం, కానీ కొద్దిగా వాడతాం. ఇన్స్టెంట్ అటుకుల ఇడ్లీ తయారు చేసుకున్నాక మరి తినాలి కదా, చట్నీ కొరకు వేరుశెనగ పప్పులు 1/2 కప్పు తీసుకున్నాం. అట్లాగే పచ్చిమిరపకాయ 1, కాస్త కొత్తిమీర, నిమ్మకాయ 1, జీలకర్ర కచ్చా పచ్చాగా ముక్క చెక్కలా ఉన్న దాన్ని తీసుకున్నాం. చట్నీ కొరకు కూడా వేరుశెనగ పప్పులతో పాటు కొబ్బరి 1/2 కప్పు, ఇడ్లీ పిండిలో కొంత, చట్నీలో కొంత వాడుకుంటాం ఈ 1/2 కప్పుని మనం. మరి వీటితో ఇన్స్టెంట్ ఇడ్లీ, ఇన్స్టెంట్ చట్నీ పొయ్యితో పని లేకుండా, ఆవిరితో పని లేకుండా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. అటుకుల్లో ఉన్న ఊకను కానీ కాస్త ఇసుక లాంటి దాన్ని శుభ్రం చేసుకోవాలి. అటుకులు నీళ్లు పీల్చుకుని మెత్తగా అవుతాయి కదా, కానీ ఒక్కసారి నీళ్ళల్లో వేసి అటుకుల్ని పిండేసేయాలి మనం. కడిగేసిన 3 అటుకులు. ఈ 3 అటుకులతో ఇడ్లీ పిండి తయారు చేయడానికి ఇందులో మనం పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పులో కొంత ఇందులో వేస్తాం. కొద్దిగా పాలు పోసి మనం కలిపేస్తాం. ఇడ్లీ పిండి ఎలా ఉండాలో తెలుసు, ఎలా వచ్చేటట్టే మనం కలుపుతాం అన్నమాట. ఈ పాలు ఇట్లా పోసేసి మనం కలుపుకుంటూ ఉండాలి. కొబ్బరి పాలు బ్రెయిన్కి మెమరీ బూస్టింగ్ కూడా చాలా మంచిదన్నమాట. రుబ్బకుండా ఇన్స్టెంట్ ఇడ్లీ పిండి, నానబెట్టాల్సిన పని లేదు, రుబ్బాల్సిన పని లేకుండా అటుకుల ఇడ్లీ పిండి కలపటం పూర్తయింది. ఇడ్లీ ట్రే తీసుకుందాం. ట్రేలో ఇడ్లీలు వేసేసుకోవటం. ఇక మామూలుగా ఇక ఉడకాల్సిన పని లేదండి. ఇడ్లీ షేప్లో మనం గుంటల నిండా పెట్టేసేసి పైన గుడ్డ కప్పేస్తే చక్కగా ఇన్స్టెంట్ ఇడ్లీ అటుకులతో. 100 గ్రాముల అటుకుల్లో 20 గ్రాముల ఐరన్ ఉంటుందండి. అంత ఐరన్ రిచ్ అటుకులు. ఇడ్లీ గుంటల్లో 3 ఇడ్లీలు ఇట్లా వేసేసాం. గుడ్డ కప్పేసేసి, తడిపిన గుడ్డ ఇది, అలా ఉంటే పాలు ఇవన్నీ పీల్చుకుని చక్కగా ఇడ్లీ వల్ల మెత్తగా రెడీ అయి ఉంటాయి. ఇప్పుడు ఇడ్లీలోకి మనం వేరుశెనగ పప్పులు, కొబ్బరి, మామిడికాయ పొడేసి పచ్చిమిరకాయల చట్నీ చేసుకోవాలి కదా. అలాంటి చట్నీకి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇన్స్టెంట్ చట్నీ ఇది కూడా. పచ్చి కొబ్బరి తురుము, వేరుశెనగ పప్పులు, పచ్చిమిరపకాయ ముక్కలు, మామిడికాయ పొడి, జీలకర్ర, చాట్ మసాలా పొడి, కొత్తిమీర వేసేసి వీటన్నిటిలో నిమ్మకాయ కొద్దిగా పిండేసి గ్రైండ్ చేసేసుకో. కొద్దిగా నీరు వేస్తే చట్నీ బాగుంటుంది. ఇన్స్టెంట్ పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇక మనం ఇడ్లీలు వేసాం కదా, వాటిని గుడ్లోంచి తీసేసి ప్లేట్లో పెట్టుకుందాం. చూసారుగా ఆవిరిలో ఉడికిన ఇడ్లీలా ఎలా వచ్చేస్తున్నారో. చూడటానికి ఏమన్నా మీరు వేసుకునే ఆవిరిలో ఇడ్లీకి, మేము అసలు పొయ్యి లేకుండా చేసిన ఇడ్లీకి సమయం అంత ఆదా అవ్వటమే కాదు, ఎన్ని పోషకాలు ఇందులో మిగులుతాయి. మరి రాజుగారు అన్నీ బాగానే ఉన్నాయి, అసలు టేస్ట్ ఉంటుందా లేదా అని డౌట్ మీకు. మరి నేనే తిని చూపించి చెప్తాను మీ అందరికీ కూడా. ఎంత బాగున్నాయో నిజంగా. అసలు ఈ మధ్య నేను ఉడికిన ఇడ్లీలు కూడా సంవత్సరానికి ఒక 5-6 సార్లు 4 సార్లు ఎప్పుడైనా తింటాను తప్ప అసలు ఇడ్లీలు కూడా తింటలేదు, ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయని. దీన్ని చూసిన తర్వాత అసలు అలాంటి ఇడ్లీ బదులు 5-6 సార్లు తింటే కూడా దీన్ని తింటే బాగుండి అనిపిస్తున్నది నాకు. 3 ఇడ్లీ కానీ ఇట్లాంటివి తిన్నామంటే 5 ఇడ్లీలు ఆ ఇడ్లీలకు సమానం అండి. ఎందుకంటే అన్ని పోషకాలు, అంత బలం చట్నీ కాంబినేషన్తో ఉంటే చాలు. అందుకని తినాలనిపిస్తుంది. మరి ఇంకొక తింటున్నాను మీ అందరి కొరకు. కాబట్టి మీరందరూ మానకుండా ఇలాంటి ఇడ్లీని తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. అసలు ఏమీ లేకుండా పోషకాలు పోని ఇడ్లీ
చాలా చాలా బాగుంది. మరి తప్పక ట్రై చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.